ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు వాళ్ళు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అంటే గతంలో అగ్నిమాపక దళాలు పనిచేసినటువంటి వారిని స్మృతి చేసుకుంటూ ఈ వారోత్సవాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అంటే మన దైనందిన జీవితంలో నిప్పు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఆ నిప్పుతోనే ప్రతి ఒక్క పని కూడా జరుగుతుంది. ఆ నిప్పుని కొంచెం నిర్లక్ష్యం చేస్తే అది కుటుంబాన్ని జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నది మాత్రం వాస్తవం. అది మరి నిప్పు అనేది ఎలా నివారించాలి, ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఒక ముఖ్య ఉద్దేశం ఏందని తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తాం. సార్ నమస్కారం సార్. ఈ జిల్లా వారోత్సవాలు చేస్తున్నారు, అగ్నిమాపక వారోత్సవాలు చేస్తున్నారు, అసలు ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశం అండి. ప్రజల్లో అగ్నిమాపక ప్రమాదాల పట్ల అవగాహన, జరగడానికి కారణాలు ఏంటి, అవి ఎలా ఆర్పాలనే అవగాహన ఉండటం ద్వారా మాత్రమే మనం వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు మనం వాటిని కంట్రోల్ చేయడం కంటే కూడా ప్రజల్లో మనకి చైతన్యం కలిగించడం ద్వారా వాటిని అసలు అగ్ని ప్రమాదాలే జరగకుండా చేయడం ద్వారా మనం ఎక్కువ నష్టాన్ని నివారించగలుగుతాం అనే ఉద్దేశంతో 1944లో మన వాళ్ళు విక్టోరియా డాక్యార్డ్లో ఒక 66 మంది చనిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క స్మారకార్థం మనం ఈ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. 1944 నుంచి కూడా ఈ ఏప్రిల్ 14 నుంచి కూడా 20th వరకు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీద ఎవరైనా సరే అగ్నిమాపక శాఖలో చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క నివాళులు అర్పిస్తూ ఈ వారం రోజుల పాటు ప్రజల్లో అన్ని రకాలైనటువంటి ప్రెమిసెస్లో కూడా, అది స్లమ్ ఏరియా కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ ప్రమాదాలు ఎక్కడైతే జరగడానికి అవకాశం ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, పేషెంట్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం, వాటిని నివారించే విధానాలను తెలియజేయడం అనేది ఈ వారోత్సవాల్లో భాగంగా జరుగుతుంది. ముఖ్యంగా మన పరిధిలో ఈ అగ్నిమాపక మనం ఇళ్ళ సందర్భంలో, ఈవెంట్ సందర్భంలో ఎవరైనా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయండి? మన మహబూబాద్ జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది ఎటువంటి ఇది జరగలేదు ఇంతవరకు అయితే. కాకపోతే మనకి నేను చేసే సమయంలో అయితే ఖమ్మం జిల్లాలో నేను మదిరిలో స్టేషన్ ఆఫీసర్గా చేసే సందర్భంలో మా డ్రైవర్ ఆపరేటర్ చనిపోవడం జరిగింది ఆ కోల్డ్ స్టోరేజ్ ఫైర్లో. కాబట్టి నాకు ఈ ఎలా చనిపోయాడు అంటే కోల్డ్ స్టోరేజ్ ఫైర్ అయిందని, కోల్డ్ స్టోరేజ్ కూలిపోయినప్పుడు అక్కడ వెనకనే వాటర్ నింపుకునే క్రమంలో అక్కడ అతని మీద కోల్డ్ స్టోరేజ్ శిథిలాలు బస్తాలు పడి అతను ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మన సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం పాటించలేదు అప్పుడు? కోల్డ్ స్టోరేజ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే అండి, ఆ రోజు మనం కంట్రోల్ అయిపోయే ముందు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ నుంచి మనం పోర్టబుల్ పంప్ ద్వారా నింపుకుంటున్నాం ట్యాంకులు. దగ్గరలో ఉన్నటువంటి వాటర్ సోర్స్ అనేది అదే కాబట్టి మనకి ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం కోసం వాటర్ సోర్స్ దగ్గర ఏదైతే ఉందో మండల ఆర్పి క్రమంలో అట్లా చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఈ అన్ని శాఖల కంటే ఈ ఫైర్ శాఖ అనేది మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా అగ్నితో చెలగాటం, మన చిన్నప్పటి మనం నానడుకుంటుంటే అగ్నితో నిప్పుతో చెలగాటం అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటున్నారు కదా. నిత్యం కూడా ఇక్కడ ఫైర్ జరిగిందంటే మీరు నిప్పుతో చెలగా మాట్లాడుతారు. ఈ సందర్భాలలో మీకు ఎదురయ్యే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అసలు మీకు? కొన్నిసార్లు ప్రజలు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల స్టార్టింగ్ లోనే మనకి అందించకపోవటం, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు అనేవి మనం ఎంత తెలియజేసినా వాళ్ళ దగ్గర ప్రిన్సెస్లో కానీ, ఆ విలేజ్లో కానీ, ప్రెసిడెంట్లు కానీ, విఆర్ఓలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళందరూ కూడా అగ్నిమాపక శాఖ యొక్క ఫోన్ నెంబర్లను దగ్గరలో పెట్టుకొని వాళ్ళు వెంటనే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే కాల్ చేయగలిగితే మనం వెంటనే రీచ్ కావడానికి అవకాశం. తర్వాత ఫైర్ ఏంటి అనేది కూడా మనకి తెలియజేస్తే, ఇండస్ట్రీ ఫైరా లేదా స్క్రాప్ ఫైరా లేదా అక్కడ మెటీరియల్ ఏంటి, అక్కడ ఏమైనా కెమికల్స్ ఉన్నాయా, లేదంటే నార్మల్ చెత్త ఉందా, లేదంటే ఇంకేదన్నా కాటన్ కానీ ఇట్లాంటి మెటీరియల్ ఉందా, అది ఇంత పరిమాణంలో ఉంది, ఇట్లాంటి డీటెయిల్స్ మనకి తెలియజేయడం ద్వారా మనకి కాల్ వచ్చిన వెంటనే ఒక స్టేషన్కే కాల్ వచ్చినా సరే అక్కడ ఎక్కువ వెహికల్స్ అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి కూడా పిలిపించడం జరుగుతుంది. మనం రీచ్ అయిన దాకా అక్కడ ఏముంది ఏంటి అనేది తెలియకపోతే మనం రీచ్ అయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మనం ఇంకో వెహికల్ని పిలిపించే వరకు సమయం అనేది వృధా అవుతుంది. తర్వాత దగ్గరలో వాటర్ సదుపాయాలు అనేవి ఒకటి ఉండవండి. ఒకసారి వాటర్ స్టోరేజ్ అనేది ఇండస్ట్రీస్కి వాటికి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకి వాటర్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. గోడౌన్స్కి చెప్పడం జరుగుతుంది, హాస్పిటల్స్కి జరుగుతుంది, స్కూల్స్కి కూడా జరుగుతుంది. కానీ కొన్నిటికి ఏంటంటే అనుమతులు లేకుండా నడిచే వాటి కాడ వాళ్ళకి సరైన వాటర్ స్టోరేజ్ ఉండదు, పంపులు ఉండవు. దానివల్ల వాళ్ళు మనం పోయిందాక కూడా అక్కడ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అది మనం స్టార్టింగ్ స్టేజ్లో కంట్రోల్ చేయగలుగుతాం. కానీ
అది ఒక స్టేజ్కి పోయిన తర్వాత కంట్రోల్ అనేది కష్టతరమైంది ఎవరికైనా. ఈ వేసవిలో తరచుగా పంట పొలాలు కానీ బాగా నష్టపోయిన సందర్భాలను చూస్తున్నాం. ఈ వేసవిలో ఎక్కువ అవే వస్తుంటవి. దీన్ని ఏ విధంగా మీరు చేయబోతున్నారు అసలు? ప్రజల్లోనే సొంతంగా అవగాహన రావడం ముఖ్యమండి. ప్రతి విలేజ్ లోను ప్రతి పౌరుల్లోనూ వాళ్ళ సొంతంగా వాళ్ళ అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. మనం కొంతవరకు చేయగలుగుతాం కానీ ప్రతి మనిషి దగ్గరికి మనం రీచ్ అవ్వటం అనేది మీడియా ద్వారా మాత్రమే ఇది అవుతుంది. మీడియా సహకారం ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయగలుగుతాం. పంటలు కోత అయిన తర్వాత వాళ్ళ దాంట్లో వరకు జాగ్రత్తలు తీసుకోకుండా నిప్పేసి మంట పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతే అది పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కోతకు రాని పొలాలు, ఇంకా నూర్పిడి చేయని పొలాలు, వాటికి అంటుకొని అవి ఎక్కువ నష్టానికి అవుతున్నాయి. పొల్యూషన్ పరంగా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటికి వీలైనంత వరకు వాటిని ఎరువుగా మార్చితే పర్యావరణానికి కూడా లాభం జరుగుతుంది. సహజంగా మన మహబూబాబాద్ జిల్లాలో ఇటు కొత్తగూడ, గంగారము, గూడూరు కానీ ఇటు బయ్యారం ఉన్న ఫారెస్ట్ లో కానీ ఎక్కువ మిట్ట మధ్యమే కార్చిచ్చు అనేది అగ్ని రాజేసుకుని కూడా అగ్నికి ఆవుతైన సందర్భాలు అడవులు. ఈ సందర్భాల్లో మీరు ఎలాంటి రిస్క్ తీసుకుపోయి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు మీరు? ప్రజల్లో అవగాహన కార్యక్రమాలే ముఖ్యమైన అన్నిటికంటే కూడా ఫైర్లు అనేది మన అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది. అసలు ముఖ్యంగా ఆ నిప్పు అనేది ఎలా వస్తుంది అసలు? వాళ్ళు ముఖ్యంగా అండి ఏజెన్సీ ప్రాంతాల్లో పూరిళ్ళు కదా, వాళ్ళు చెత్త కాలబెట్టడం లేకపోతే ఇంకా బయట వేరేది పొయ్యిలు ఆర్పకుండా పొయ్యి మంట గ్యాస్ వాడరు వాళ్ళు ఎక్కువగా ఓపెన్ ఇది కదా పొయ్యిలు, కాబట్టి అది వాడే క్రమంలో వాళ్ళు బొగ్గులు కానీ ఇవి కానీ మంటలు ఆర్పకుండా వదిలేయడం వల్ల అవి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కరెంటు లేని ఏరియాల్లో దీపాలు వెలిగించడం ద్వారా కొంత ఇది. పూజ గదుల్లో ఒక్కోసారి పూజ కాడ వాడేసి వాటిని పక్కన ఉన్నటువంటి క్లాత్ కానీ వాటికి కానీ అంటుకోవడం ద్వారా అయ్యే అవకాశం కూడా ఉంది. ఫైర్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? కొన్ని పరిశ్రమలు కొన్ని రకరకాలుగా ఫైర్స్ జరుగుతుంటాయి. రకరకాలుగా 4 రకాలుగా చూస్తాం ఈ ఫైర్లు అనేవి ABCD అనేది. ఏ క్లాస్ ఫైర్స్ అంటే ఏదైతే కాలిన తర్వాత బూడిద మిగులుతుందో దాన్ని ఏ క్లాస్ ఫైర్స్ అంటే మనకి ఈ చెత్త రకం అంటే కట్టెలు కానివ్వండి, పేపర్ కానివ్వండి, ఇట్లాంటివి అయినా ఏ క్లాస్. B క్లాస్ ఫైర్స్ వచ్చేసి ఆయిల్ ఫైర్స్ ఇవి ఉంటాయండి. ఆయిల్ ఫైర్స్ వాటిల్లో ఏంటంటే ఆయిల్ కంట్రోల్ కావాలంటే మనకి వాటర్ లాంటివి పోసినప్పుడు అవి పైకి వెళ్ళిపోతుంటుంది. ఆయిల్స్ అనేవి ఏది లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్స్ అనేవి వాటర్ హెవీగా ఉండటం వల్ల అడుగుపోతుంటుంది, లిక్విడ్స్ పైకి వస్తాయి. అప్పుడు మనం కంట్రోల్ చేయలేము కాబట్టి దానికి వాటర్కి బదులుగా ఫోమ్ వాడతాం. మన దగ్గర ఫోమ్ టిన్స్ ఉంటాయండి. మన దగ్గర ఉన్నటువంటి ఆ ఫోమ్ టిన్స్ అవి ఆ ఫోమ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జెట్ ద్వారా అది ఫోమ్ జనరేట్ అవుతుంది. అది ఫోమ్ అనేది ఏంటంటే పైన తేలుతుంది కాబట్టి మనకి అప్పుడు దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లైని అవి కంట్రోల్ చేయడం ద్వారా ఫైర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ ఫైర్స్ ఇవి ఉంటాయి. గ్యాస్ కూడా మనం CO2 DCP పౌడర్ లాంటివి వాడటం ద్వారా జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఫైర్స్ ఇవి మెటల్ ఫైర్స్ ఇట్లా ఉంటాయి. వాటన్నిటి కూడా మెటల్ ఫైర్స్ మీద కూడా DCP పౌడర్ లాంటి కెమికల్స్ వాడతాం. ఇటు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ రోజుకి పెద్ద పెద్ద సమస్య కూడా పెరిగిపోతుంది, బిల్డింగ్స్ పెరుగుతుంది. వీళ్ళకి ముఖ్యంగా ఈ ఫైర్ సేఫ్టీ తీసుకోవాల్సిన సూచనలు సలహాలు వాళ్ళు ప్రికాషన్స్ పాటిస్తున్నారు అసలు ఏమైనా? అసలు లేదు, ఇంకా జనాల్లో అవగాహన అనేది రాలేదు. వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు ప్రొవిజనల్ యూనివర్సిటీ. అప్పుడు వాళ్ళు చూపించడం రెసిడెన్షియల్ అని చూపించడం, తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్ ఆక్యుపై చేస్తున్నారు. సెట్ బ్యాక్స్ కూడా మెయింటైన్ చేయడం లేదు. మినిమం ఫైర్ సేఫ్టీ అనేది కూడా వాళ్ళు చేయడం లేదు. మున్సిపల్ దగ్గర నుంచి ఆక్యుపెన్సీ యూనివర్సిటీ తీసుకునే క్రమంలో అయితే వాళ్ళు కనీసం ఇట్లా కమర్షియల్ బిల్డింగ్స్ కాబట్టి లేదంటే హాస్పిటల్ బిల్డింగ్స్ కాబట్టి వీటికి ఫైర్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళు అవగాహన కల్పిస్తారు. కానీ ఎక్కువ మంది ఇంకా ఆక్యుపెన్సీ యూనివర్సిటీ తీసుకోకుండా దాన్ని బిల్డింగ్స్ ఆక్యుపై చేయడం వల్ల మనకి ఫైర్ సేఫ్టీ అనేది వాళ్ళు సరైన పద్ధతులు పాటించట్లేదు. సెట్ బ్యాక్స్ మెయిన్గా ఆ 168 GO MAUD ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యి సెట్ బ్యాక్స్ వదలాలి. కానీ బిల్డింగ్స్ ఫ్లోర్స్ వచ్చేసి 4-5 ఫ్లోర్స్ వేస్తున్నారు, కానీ సెట్ బ్యాక్స్ మాత్రం 0 మెయింటైన్ చేస్తున్నారు. అది పక్కనున్న బిల్డింగ్లు కూడా విస్తరించి ప్రాణ నష్టం జరగడానికి అవకాశం. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో రోజు విస్తరణ పెరిగిన కొద్ది కూడా ఈ ఫైర్ వెహికల్స్ కానీ ఇతరత్ర వీటికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అన్ని సరైన అందుబాటులో ఉన్నాయి అసలు మహబూబాద్కి? గతంలో 3 స్టేషన్లు ఉండేవి మనకి, మహబూబాద్, మరిపేడ ప్లస్ ఇక్కడ డోర్నకల్ 3 స్టేషన్లకి 3 వెహికల్స్ ఉండేవి. ఓల్డ్ వెహికల్ ఒకటి కావడం వలన మనకి ఉన్నతాధికారులు ప్రభుత్వం కూడా స్పందించి మనకి ఒక కొత్త వెహికల్ ని కూడా అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు మహబూబాద్ స్టేషన్ లో 2 వెహికల్స్ ఏర్పాటు చేసిన హెడ్ క్వార్టర్ కాబట్టి డోర్నకల్లో ఒకటి, మరిపేడ బంగ్లాలో ఇంకొకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో కేసంద్రం అనేది ఒక పారిశ్రామిక ప్రాంతం. అక్కడ చాలా పరిశ్రమలు ఉన్నవి, మిల్లులు ఉన్నాయి. ఖర్చు కూడా ఎక్కువ. అవి మనం చూసుకున్నది సంవత్సరంలో ఒక 2-3 ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో చాలా నష్టపోతున్నారు వాళ్ళు. అంటే మన ఇక్కడ నుంచి అందుబాటులో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల మరిపేట నుంచి అవసరం, నర్సంపేట నుంచి అవసరం, వరంగల్ నుంచి కూడా తెప్పించే ప్రయత్నంలో ఈ మధ్యలోనే జరిగే తతంగం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు అంటే కేసంద్ర లాంటి ఫైర్ స్టేషన్ కి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా మంజూరికి ఏమైనా ప్రయత్నం చేసి జరిగింది?
ఇంతకుముందు నియోజకవర్గానికి ఒకటి అనేది కాన్సెప్ట్ ఉండేది. ఆ నియోజకవర్గానికి ఒకటి అనే కాన్సెప్ట్ లో భాగంగా మహబూబాబాద్కి వచ్చింది. తర్వాత మనకి డోర్నకల్ నియోజకవర్గానికి ఒకటి ఉంది. అదనంగా మనకి మరిపేట బంగ్లాలో కూడా ఒకటి ఉంది. ఏ విధంగా మరి గవర్నమెంట్ సూచించి మీరు సిబ్బంది పెంచుకునే ప్రయత్నం చేయబోతున్నారు ఏమన్నా? ఖచ్చితంగా అండి. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది రొటీన్ ప్రక్రియ. అది మనకి దగ్గర డోర్నకల్ స్టేషన్ అనేది ఎలాట్ అయ్యడానికి రిక్రూట్మెంట్ అనేది తక్కువ, అప్పటికి అది లేదు కాబట్టి మనకి మహబూబాద్ స్టేషన్కి రిక్రూట్ పర్పస్ లో జరిగింది. దానివల్ల ఆ స్టేషన్కి మనం మరిపేట మహబూబాద్ నుంచి కూడా పంపించాల్సి రావడం అనేది జరిగింది. దానివల్ల మనకి సిబ్బంది కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. కానీ ఈసారి జరగబోయే రిక్రూట్మెంట్ లో మనకి ఎక్కువ మంది ఫైర్మెన్ రిక్రూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే రిక్రూట్ అయినటువంటి పర్సన్స్ తర్వాత వేరే జాబ్లు కూడా సెలెక్ట్ కావడం వల్ల వెళ్ళిపోతున్నారు. కానీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఇబ్బంది ఏం లేదు. మీరు సీన్ లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఫాగ్ కానీ దాన్ని తట్టుకోవడానికి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కూడా లోనికి వెళ్ళి ప్రాణ రక్షణ కానీ ఆస్తి రక్షణ వాటిలో కూడా చేసిన క్రమంలో మీకు మీ కుటుంబాలు అంటే ఎవరికైనా వాళ్ళ కుటుంబాలు గుర్తుకొస్తాయి, నేను వెళ్తే నా పరిస్థితి ఏంటి అని బ్యాకప్ కానీ ముందు పోయారని ఆ సందర్భాలను ఫేస్ చేశారు మీరు కానీ మీ సిబ్బంది కానీ ఇలాంటివి? మన ఇక్కడ మరిపేట దగ్గర పురుషోత్తమపట్నం దగ్గర ఫ్లడ్స్ వచ్చింది కదండి. మా సిబ్బంది ప్రాణాలకు తెగించి రోపులు వేసుకొని వాళ్ళు రక్షించారు. ఎక్కడ కూడా వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించడం ఇట్లాంటివి వాళ్ళ చర్యలు వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటేనే అవతల వాళ్ళని రక్షించడం కోసం తర్వాత అక్కడికి స్పాట్లోకి వెళ్ళినప్పుడు మనకి కుటుంబం కానీ మన ప్రాణం ఇట్లాంటివి గుర్తురావండి. అవతల వాళ్ళని సేవ్ చేయాలనేది మన మైండ్లో ఉంటుంది. వేరేది ఏమి గుర్తురావు. ఆ తర్వాత ఏమైనా గుర్తుకొస్తాయని మనం ఆ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనం చేయాల్సిన వర్క్ మీద తప్ప మనం మిగతా ఆలోచనలు అనేవి ఉండవనుకోండి. మీరు ఫైర్కి పోయిన నేపథ్యంలో దీంట్లో ఉన్న ఆ వాటర్స్ ఎన్ని లీటర్ల వాటర్ పెడతారు, ఆ నిచ్చెనకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏ విధంగా యూజ్ చేస్తారు, మీకు సిబ్బంది పైపింగ్స్ కానీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కాలుతుందంటే దానికి ప్రికాషన్ ఏం తీసుకుంటే దాని కింద ఏ విధంగా తీసుకోబోతున్నారు అంతా అసలు ఏ విధంగా ఉండబోతుంది? మన దగ్గర 4500 లీటర్స్ ఒక్కొక్క వాటర్ టెండర్లు ఉంటాయండి. 2 వాటర్ టెండర్ మన మొబైల్ ఉన్నాయి కాబట్టి 9000 లీటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మన 9000 లీటర్స్ సరిపోతాయా సరిపోవు అనేది మనం ఫైర్ స్పాట్కి పోగలని ఒక అంచనాకు వస్తామండి. మాకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం డోర్నకల్ వెహికల్ని మరిపేట వెహికల్ని కూడా అవి కూడా పెద్ద దూరం ఏం లేవు కాబట్టి 20-30 కిలోమీటర్స్ లోపలనే ఉన్నాయి కాబట్టి ఆ 2 వెహికల్స్ని కూడా పిలిపిస్తాం. అంతకీ అవసరం అనుకుంటే ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఖమ్మం నుంచి కానీ లేదంటే మన వరంగల్ జిల్లా వర్ధనపేటలో కానీ పేట నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే అప్పటికప్పుడు మనం ఫోన్ చేసి రప్పించుకోవడం జరుగుతుంది అవసరాన్ని బట్టి. ముఖ్యంగా అన్ని శాఖలకి ఉన్నట్టుగా ఈ ఫైర్ సంబంధించినటువంటి ఫైర్ డిజాస్టర్ సంబంధించినటువంటి శాఖకి ఎక్కువ గుర్తింపు ఉండదు అనేది కొంచెం ప్రజలకు ఉంటుంది. ఎందుకు మరి మీకు బదిలీలు కానీ ప్రమోషన్స్ కానీ ఇతరత్ర కానీ ఉండవని అనుకుంటున్న పబ్లిక్ కూడా దాని బేస్ మీరు ఏమంటారు? ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ని అనుకూలంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యతనికి అనుకూలంగా వాళ్ళు ఇస్తుంటారండి బడ్జెట్. మనం బడ్జెట్ గురించి మనం కామెంట్ చేసే అంటే మీరు బాగా సాహసం చేసి కూడా ప్రాణాలు తెగించి కూడా మీరు పోతున్న నేపథ్యంలో కూడా మీకు అంతా గతంతో పోల్చినప్పుడు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. మా దగ్గరికి గంబూట్లు కానీ రెయిన్ కోట్లు కానివ్వండి లేదంటే రిఫ్లెక్టివ్ జాకెట్లు కానివ్వండి ఆధునిక వెహికల్స్ కానివ్వండి ఇప్పుడు మాకు అన్ని కూడా లైఫ్ బాయ్లు లైఫ్ జాకెట్లు బోట్స్ అన్ని కూడా ఆధునిక మేము సర్వీస్లోకి ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి సాధించాం. ఇప్పుడు మీ రెస్క్యూలో అసలు ఎన్ని బృందాలు ఉంటాయి సార్? అంటే కొన్ని రెస్క్యూలు ఉంటాయి, వాటర్ రెస్క్యూని ఫైర్ రెస్క్యూని తర్వాత ఎన్ని రెస్క్యూస్ ఉంటాయి? ఫైర్ డిపార్ట్మెంట్ లోనే కొత్తగా మనకి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఎస్డిఆర్ఎఫ్ అని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది దాన్ని క్రియేట్ జరిగింది. పోలీస్ వాళ్ళ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ వాళ్ళని 1000 మందిని మన వాళ్ళని 1000 మంది నుంచి వాళ్ళని వేరే స్టేట్లలో కూడా ట్రైనింగ్ పంపడం జరిగింది. మన దగ్గర నుంచి కూడా పంపించడం జరిగింది. మన స్టేషన్ నుంచి కూడా వెళ్ళారు, డోర్నకల్ నుంచి కూడా వెళ్ళారు. ఇట్లా వీళ్ళు వెళ్ళి ట్రైనింగ్ కూడా 3 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. మన వాళ్ళు డిజాస్టర్ని ఎదుర్కోవడానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ దళాలని మనం ప్రత్యేకమైన ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేదంటే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు మనం వాళ్ళని బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు కూడా వాళ్ళని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆధునిక చివరిగా సార్ ఈ ప్రమాదాలు నివారించడానికి ప్రజల్లో మీరు ఎలాంటి అవేర్నెస్ కలిగించబోతున్నారు? ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఆర్పటం వాటి మీద దృష్టి కాకుండా ప్రమాదాలు జరగకుండా చేయాలి. అంటే ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ వీటిని ఎలా అమర్చుకోవాలి, తర్వాత ఇంట్లో సిలిండర్ పోయినప్పుడు ఏదైనా లీక్ అయినప్పుడు మనం ఫస్ట్ రెస్పాండ్ ఎలా కావాలి, తర్వాత హాస్పిటల్స్లో పేషెంట్ని ఎట్లా మనం ఎస్కేప్ చేయాలి, అక్కడ నుంచి ఎట్లా వాళ్ళని తప్పించి కిందకి తీసుకొని రావాలి, వాళ్ళకి ఎటువంటి గాయాలు లేకుండా. ఎందుకంటే హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఆల్రెడీ పేషెంట్లే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు ఓపెన్ ప్లేస్లో ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత స్క్రాప్లు ఇట్లాంటివి ఎక్కడ నిల్వ చేయకూడదు, తర్వాత గ్యాస్ సిలిండర్లు కానీ ఇట్లాంటి కరెంటు విషయాల్లో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా ఆర్పాలి, ఇటువంటి
అన్ని కూడా పిల్లల్లో కూడా మెయిన్గా అండి ఈ స్కూళ్ళల్లో మనం ప్రతి వారం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చైతన్యం కలిగించడం ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదవుతారు. తర్వాత భవిష్యత్తు తరాలన్నీ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఉంటాయి ఫైర్ పట్ల. దానికోసం మన స్కూల్స్లో మెయిన్గా టార్గెట్ చేసి ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. 14 నుంచి 20 తారీఖు జరిగినటువంటి అగ్నిమాపక వారోత్సవాల్లో సందర్భంగా ఈ రోజు నుంచి కూడా వాళ్ళు అంటే ప్రమాదం ఏ విధంగా నివారించవచ్చు చెప్పేసి ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రజల మధ్యలో వెళ్ళి కూడా ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ప్రజల్లో అంటే ఈ అగ్నిమాపకం అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, దాన్ని బట్టి కూడా వీళ్ళు ప్రతి చర్యలు తీసుకుంటారని చెప్పేసి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్రీనాథ్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది.